ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, ఖమ్మం, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమంత బాగాలేదు సార్. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు అన్ని విధాలు మంచిగా ఉన్నాయి. బండ్లు ఇచ్చిండు, షాప్ పిల్లలు పోసిండు, అన్ని కులాల వాదుకుండు. ఇప్పుడు ఒడ్లు కొనే దిక్కు లేక నెల అవుతుంది కలాల బండ పెట్టి. ఇంతవరకు ఆ ఒడ్లు కాటేయలే. 90% కేసీఆరే మంచోడు. అంతే ఇక ఊళ్ళేదే లేదు, అంతే సంగతి. అది వాడే బెటరు. మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం మేమైతే. నమస్తేనండి. మీ పేరమ్మా? నా పేరు నాగమణి. ఏం చేస్తుంటారమ్మా? నేను స్టాఫ్ నర్సుగా చేస్తాను. జిఎన్ఎం అయిపోయింది. హైదరాబాద్లో ప్రైవేట్గా జాబ్ చేసుకుంటున్నాను. రేవంత్ రెడ్డి వచ్చినాకైతే ఏమీ బాగలేదు. కేసీఆర్ ఉన్నప్పుడే అన్నీ బాగున్నాయి. లేని వాళ్ళ పేదవాళ్ళకి అసలు ఇల్లు లేకోకుండా ఉన్నోళ్ళకి ఇస్తారు కానీ లేని వాళ్ళకి ఇవ్వట్లేదు. మాకైతే కేసీఆర్ చాలా చేసిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమీ లేదు మాకు ప్రయోజనం. ఒక ఫ్రీ బస్సు తప్ప, అది కూడా ప్రయోజనమే లేదు. ఒక లేడీస్కి తప్ప ఏం ప్రయోజనం లేదు. అది పెట్టి కూడా సుఖం లేదు అసలు. దానివల్ల కూడా చాలా మంది ప్రజలు నష్టపోవటం తప్ప ఏం లేదు ఆడ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ ఫ్రీ, మాకు మంచిగా అన్నీ ఇచ్చిండు. కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చినాక అసలు ఏమీ ప్రయోజనం లేదు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అసలు ఏం చేయలేదు. ఓట్ల కోసం అది చేస్తా, 5 లక్షలు ఇస్తాను, పేదవాళ్ళకి ఇల్లులు ఇస్తాను, స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తాను, ఇంతవరకు ఏం లేదు. తులం బంగారు, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ ఏం లేవు. అన్నీ పై మాటలు తప్ప, అంతేగా. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? జానకి. ఏం చేస్తుంటారమ్మా? నేను హౌస్ వైఫ్. గ్రామం, మండలం? లక్ష్మీపురము, మైబాద్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఫ్రీ బస్ ఒకటే మంచిగా అనిపిస్తుంది కానీ పాలన అయితే ఏమంత మంచిగా అనిపించట్లేదు. ఇక పేదోళ్ళకి ఇండ్లు లేవు, రేషన్ కార్డులు సరిగ్గా లేవు. ఇండ్లు ఇస్తా అన్నారు, అవి లేదు. రైతులకు నీళ్లు రావట్లేదు. చాలా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకేముంది అదే మన వ్యవసాయదారులకు చాలా ఇబ్బంది అయినాయి. ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టిండు, అది కూడా రైతు బంధులకే. కానీ ఇప్పుడు ఏవేవో పథకాలను పెట్టిండు, అవి ఒకటి అమలు లేదు ఇంతవరకు. రుణమాఫీ జరగలేదు కొంచెం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? మంచిగా ఉంది. కేసీఆర్దే బాగుంది. ప్రతిదీ మనకి అనుకూలంగా మంచిగా ఆయన అన్నిటికీ సహకరించిండు, అన్నిటికీ అమలు చేసిండు ఆయన. ఈ రేవంత్ రెడ్డి రావడం మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సోమన్న ఆమంచి, తెలుగుపల్లి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం, బిజినెస్ రెండు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన మాత్రం మంచిగా ఉంది అనుకుంటున్నాము. ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండరు, బస్ ఫ్రీ, రైతు రుణమాఫీ, అవి చెప్పినట్లయితే కొన్ని అయినాయి, ఇంకా కొన్ని కూడా జరుగుతాయి. అది అంటే ఇప్పటివరకు మీ గ్రామంలో కానీ అభివృద్ధి దిశగా వెళ్తుందంటారా? ఓకే, అభివృద్ధి మంచిగా ఉంది. 6 గ్యారెంటీలు ముందు నడుస్తున్నాయి. 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు 4 అయితే అయినాయి, ఇంకా 2. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తాండే, అది శాంక్షన్ అవుతున్నాయి, అవి కూడా అవుతున్నాయి. ఇంకా ఏదైనా ఒకటి ఉంటే కూడా ఇంకో తర్వాత అదొకసారి కూడా చేయవచ్చు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది కూడా మంచిగా ఉంది. కేసీఆర్ పాలన కూడా అది కూడా మంచిగా ఉంది. బాగలేదని ఎట్లా అంటాం మనం? అది కూడా పర్వాలేదు, అది కూడా మంచిగా ఉంది. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు శోభన్. ఏం చేస్తుంటారు సార్? నేను ఎడ్యుకేషన్. గ్రామం, మండలం? మాది దోరకుంట గ్రామం, కోదాడ మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన గత ప్రభుత్వం నుంచి చూసుకుంటే ఇప్పుడైతే చాలా భిన్నంగా ఉంది. మంచి పనులు, అభివృద్ధి పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. విద్యార్థుల పరంగా నోటిఫికేషన్ తొందరగా వస్తే బాగుంటుంది. ఈ 6 పథకాల స్కీమ్ పరంగా చూస్తే కొన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయి, కొన్ని ఇంప్లిమెంట్ పరంగా కొన్ని ఆగిపోయాయి.
ఈ ఫ్రీ బస్ కూడా పర్వాలేదులే కానీ ఇట్లా చూస్తుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం బస్సులు పెంచితే ప్రయాణికులు కూడా ఏ ఇబ్బంది లేకుండా కొంచెం మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. చూస్తే రైతు బంధు పరంగా వ్యవసాయ పరంగా అయితే కొన్ని మందికి రుణమాఫీ అయితే జరిగింది. ఇంకా కొన్ని మంది వెయిటింగ్లో ఉన్నారు. అందులో ఒకటి ఈ మధ్యన వడ్ల ధర కూడా చాలా తక్కువైందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకు కూడా రైతు మద్దతు ధర ఇస్తే ఇంకా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళ పాలన కూడా చాలా మంచిగా ఉన్నది. వాళ్ళ పాలన కూడా మనం తప్పు పట్టలేము. వాళ్ళు కూడా చాలా అభివృద్ధి చేశారు కాబట్టి ప్రజల వ్యతిరేకత కారణంగా వాళ్ళ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసేసరికి వాళ్ళకు కూడా కొంచెం వ్యతిరేకత వచ్చి ఇంకా ప్రజలు అనేది ఎప్పటికప్పుడు భిన్నంగా కోరుకుంటూ ఉంటారు. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఎలా అభివృద్ధి చేస్తారనే దాని మీదే ఉంటుంది. నెక్స్ట్ ప్రభుత్వం వాళ్ళ ప్రజలు ఏది కోరుకుంటే అదే వస్తుంది అని చెప్పలేము మనం ఎప్పుడు. ఈ ప్రభుత్వం అయితే పర్వాలేదు అనిపిస్తుంది. నమస్తే సార్, ఏం చూడండి, మీ పేరు సార్? వెళ్ళేయండి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం పని చేస్తాం. గ్రామం, మండలం? నూతనకల్ మండలం, గ్రామం చిల్పకుంట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి ఏం పాలన ఇప్పుడు రైతు బంధు ఏం చేయలేదు. 2 లక్షల నుండి 5 లక్షలు చేస్తున్నాడు, 4 లక్షలు చేస్తున్నాడు, ఏది చేయలేదు. ఏం చేస్తాడండి? ఏమి లేదు. కేసీఆర్ కిట్ కూడా ఇస్తలేడు, నీళ్ళు ఇస్తలేడు, ఏమి ఇస్తాడు? ఆయన పరిపాలన ఏముంది? కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండేది. అంతే, ఆయనే బాగు చేసిండంత. ఆయన ఏం చేయలేడు. మళ్ళీ కూడా ఆయన కేసీఆర్ అవుతాడు. మళ్ళీ కేసీఆర్ వస్తాడు. ఏం చేయలేడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అన్నిటి చేసిండు. కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు, అన్నీ నీళ్ళు ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు. అన్నీ ఆయన చేసిన పనులు ఏం లేదు, తక్కువ ఏం లేదు, అన్నీ చేసిండు. కాలేదు. కరెంటు సాయంత్రం 5 గంటల కానించి కథం మళ్ళీ బంద్. ఇక మళ్ళీ 12కో 3కో ఇస్తాడు. కరెంటు పోతే అంతా ఇబ్బంది అంతా. అంత కరెంటు కావాలి, కరెంటు కావాలి, నీళ్ళు కావాలి. ఏమి ఇస్తాడు ఆయన? ఏమి ఇవ్వలేడు. శాతగాని దద్దమ్మ ఏం చేస్తాడు ఆయన? ఏం చేయలేడు. థ్యాంక్ యూ సార్. సరే.